హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ ఫ్రై మనకు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత 2 ఎగ్స్ను ఇలా కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ను 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఎగ్ను మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఎగ్ ఫ్రై మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను రైస్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.